సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఉన్నాము. సో ఈరోజు భీమిలి నియోజకవర్గంలో ఎందుకున్నామంటే అందరికీ తెలిసిందే, నెక్స్ట్ వచ్చేది వినాయక చవితి. ఈ తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి అనేసరికి 2 నెలల పండుగ. కంపల్సరీ నెల రోజుల ముందు నుంచి ఎలా చేయాలనే ప్లానింగ్లో ఉంటారు యువత అంతా. అటువంటి చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా భీమిలి నియోజకవర్గంలో ప్రజలు ఎప్పుడైనా సరే పెద్ద ఎత్తున తయారు చేసే బొమ్మలు చూడాలనుకుంటే విశాఖపట్నం పూర్ణ మార్కెట్టో లేదంటే కనుక గాజువాక వెళ్ళాల్సి వచ్చేది. అలాంటిది ఈ చరిత్రను తిరగరాస్తూ ఇక్కడ చంద్రంపాలెం యూత్ ఎవరైతే ఉన్నారో చంద్రపాలెం మొత్తం బాధ్యత తీసుకొని ఇక్కడ ఇంచుమించు 33 అడుగులు ఉన్నటువంటి ఒక వినాయకుడిని అయితే కనుక ప్రతిష్ఠించబోతున్నారు ఈ వినాయక చవితి సందర్భంగా. సో ఈ కమిటీ అసలు ఎవరు దీన్ని నిర్వహిస్తున్నారని వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిపించడానికి చంద్రంపాలెం గ్రామస్తులు 50 మంది కూడా ఏకమై ఇక్కడ పెద్ద విగ్రహం ఏర్పాటు చేయడానికి నిర్ణయం జరిగింది. అందులో భాగంగా విగ్రహాన్ని కూడా పూర్తిగా తయారు చేయడం, అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా ఏకమై ఎవరు ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఇక్కడ పనిచేయడానికి అందరూ నిర్ణయించుకొని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామస్తులు, అలాగే గ్రామ పెద్దలు, యూత్ మెయిన్, అలాగే పురప్రజలందరూ ఆర్థిక సహాయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మా గ్రామం తరపున మేమందరం కూడా తెలియపరుచుకుంటున్నాం. సుమన్ టీవీ యాజమాన్యానికి, సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మా భీమిలి నియోజకవర్గంలో చంద్రంపాలెం గ్రామంలో 33 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని మనం చేస్తున్నాం. ఇది ఏంటంటే ఈ నియోజకవర్గంలోనే పెద్ద విగ్రహం. అలాగే యూత్ కుర్రవాళ్ళు అందరూ చంద్రంపాలెం గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ విగ్రహాన్ని పెట్టడానికి నిర్ణయించుకున్నారు. ఈ బొమ్మను తయారు చేసే వాళ్ళు హైదరాబాద్లో బొమ్మ చేసిన అతను, ఆయన పేరు రాజుగారు చేస్తున్నారు. పోతకొండ రాజుగారు అని చెప్పేసి ఆయన చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా ఈ 15 రోజులు కూడా ఒక పెద్ద పండగ వాతావరణాన్ని మేము చేస్తున్నాం. అది బొమ్మ కూడా మట్టితోనే తయారు చేసి నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తున్నాం. ఇదేంటంటే ఈ మట్టితో చేయడం వల్ల ప్రజలకు కూడా ఏమీ హానికరంగా ఉండదు, కెమికల్స్ అవి వాడడం కాబట్టి ఈ ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి మట్టి విగ్రహాన్ని పెట్టి పూజించి ఆ దేవుడు కృప పొందుతారని కోరుకుంటున్నాం. ఏదైతే భీమిలి నియోజకవర్గం ఉందో ఆ భీమిలి నియోజకవర్గం ఇంచుమించు ఒక 3 మండలాలు, మిగతా ఒక 9 వార్డులుగా అయితే ఇందులో చెప్పచ్చు. ఇటువంటి భీమిలి నియోజకవర్గంలో ఇంత పెద్ద వినాయకుడి విగ్రహం అయితే గత చరిత్రలో అయితే పెట్టిన దాఖలాలు లేవు. కానీ దీనికి ఒక బీజంగా దీని యొక్క ఫస్ట్ టైం ఈ యొక్క చంద్రపాలెం యూత్ అయితే కనుక ఈ యొక్క భారీ బొమ్మకి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అసలు దీన్ని తయారు చేస్తుంది ఎవరు, ఆ కళాకారులు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ వివరాలు కూడా ఒకసారి తెలుసుకుందాం. ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి, సుమన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా నమస్కారములు. అలాగే ఈ ఆలోచన అనేది ముందుగా మన చంద్రపాలెం ఏదైతే యూత్ ఉందో అందులో మెయిన్ పోతిన శివ అనే దానికి ఒకటే యూనిటీ, ఒకటే ఊరు, ఒకటే బొమ్మ. ఇంతకుముందు ఊరు మొత్తం ఒక 6 నుంచి 7 బొమ్మల వరకు పెట్టేవారు. ఎందుకంటే ప్రతి వీధిలో, ప్రతి స్ట్రీట్లో పెట్టి అందరూ గ్యాదర్ అయ్యి చేసేవారు యూత్ అంతా. కానీ ఈసారి మాత్రం యావత్ గ్రామం అంతా ఒకటే బొమ్మ, ఒకటే ఊరు అన్న నినాదంతో ముందుకు తీసుకొచ్చారు. దీనికి అందరూ ఎంకరేజ్ చేసే విధంగా యూత్ అంతా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే యూత్తో పాటు ఏదైతే గ్రామ పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ ఏకతాటిపై వచ్చి ఈ 33 అడుగులు ఏదైతే ఉందో ఈకో ఫ్రెండ్లీ గణేష్ ఇది మట్టితో చేసింది. ఎందుకంటే ఇది ఇక్కడే ప్రతిష్ఠించి 15 రోజుల తర్వాత ఇక్కడే మళ్ళీ నిమజ్జనం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఏర్పాట్లు ఏదైతే ఉందో ఈ 15 రోజులు ఘనంగా ప్రతి ఒక్క రోజుకొక ఈవెంట్ కింద పెట్టి, అలాగే ఏదైతే ఉందో గ్రాండ్గా చేసి ముందుకు తీసుకెళ్లాలని ఈకో ఫ్రెండ్లీ గణేష్ని మీ ద్వారా కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇంకొంచెం పబ్లిసిటీ చేయాలని కోరుకుంటున్నాం. సుమన్ టీవీ యజమానానికి, ప్రేక్షకులకి మా శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం. మా వినాయకుడిని 15 రోజులు ఉంచుతున్నాము. 15 రోజులు 22వ తారీఖుని భారీ అన్నసంతర్పణ 5,000 మందికి మేము పెట్టాలని ప్లాన్ చేసుకున్నాం. అలాగే బేబీ డ్యాన్సు, ఇంకా బుర్రకథలు, చిన్నపిల్లల డ్యాన్సులు, ఇలా ముగ్గుల పోటీలు, ఇలాగ రోజుకి 15 రోజులు ఒక్కొక్క కార్యక్రమం పెట్టుకొని చేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ 50 మంది ప్రజలు భీమిలి నియోజకవర్గంలో అందరూ వచ్చి స్వామివారిని ఆశీర్వాదం తీసుకుంటారని, స్వామివారి ప్రసాదం తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడ వినాయకుడి బొమ్మ పెట్టడం మధురవాడ ఏరియాలో ఫస్ట్ ఈ చంద్రంపాలెం అనే గ్రామంలో ఒక నారాయణరావు గారు అని ఉండేవారట. మాకు కూడా తెలీదు. ఆయన ఈ బొమ్మ పెట్టడం మా గ్రామ పెద్దలతో స్టార్ట్ చేశారు.
ఈ ఏరియాలో ఎవరు కూడా ఆ రోజుల్లో బొమ్మ పెట్టడం ఎవరికీ లేదు. ఆయన దీంతో ఈ బొమ్మ పెట్టడం, దాన్ని అలాగ అలా ఒక సంవత్సరం అలా పెంచుకురావడం. నాకు జ్ఞాపకం తెలిసినప్పటికీ అప్పటికి ఎన్నాళ్ళు పెట్టో పెడుతున్నారట. ఆ తర్వాత ఈ బొమ్మ పెట్టిన తర్వాత కొన్నాళ్ళు మేము అలా కొద్దిగా పెద్ద అయినప్పటికీ పూర్ణ మార్కెట్, సీతంపేట, గాజువాక, ఎన్ఐడి కొత్త రోడ్డు, ఎంఈపి ఈ చూడడానికి మేము నైట్ పోగరాలు చూడడానికి కూడా వెళ్ళేవారు గుంటలప్పుడు మేము. ఆ తర్వాత మన ఊళ్ళో అలాగ కొద్ది బొమ్మ పెరగడం, చుట్టుపక్కలందరూ కూడా మనల్ని చూసి వాళ్ళు బొమ్మలు పెట్టడం. ఎడ్ల బల్లి మీద ఊరేగించేవారు ఈ బొమ్మని. మా ఊర్లో బొమ్మని ఎడ్ల బల్లి మీద పిల్లగొడిపాలెం, నగరపాలెం, బగ్గనపాలెం, మల్లేపాలెం వరకు వెళ్ళేవారట. అది కూడా మాకు పూర్తి తెలియదు అనుకునేవారు. ఆ రోజుల్లో ఈ బొమ్మను అలా పెంచుతూ ఈరోజు ఈ కుర్రలందరూ కలిపి ఒక యూనిట్గా పెరగడం, ఇంత పెద్ద బొమ్మ 33 అడుగులు బొమ్మను ఈరోజు ఇక్కడ ప్రతిష్ఠించడం, దాన్ని ఎంతో మాకు కూడా పెద్దలకు కూడా ఎంతో గర్వంగా ఉంది.